ఈరోజు ప్రజావాణిలో కలెక్టర్కి ఫిర్యాదు చేయడానికి వెళితే రెవెన్యూ కలెక్టర్ ఉన్నారు. వారికి ఫిర్యాదు చేసిన సతీష్ యాదవ్ ఈ కార్యక్రమంలో సతీష్ యాదవ్తో పాటు వెంకటేశ్వర్లు, కొత్తగొల్ల శంకర్, అలాగే గౌనిగాడి యాదయ్య, బొట్టుపాలి సతీష్, గంధం భారత్, శరత్ చంద్ర, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వనపర్తిలో షాపింగ్ మాల్ల ముందు పార్కింగ్ కంపల్సరీ అని చెప్పి కలెక్టర్ గారు పర్యటన చేశారు. వారు చెప్పింది కూడా మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం చేసి షాపుల ముందు స్మార్ట్ ముందేమో కూరగాయల షాప్ పెట్టించారు, తర్వాత ఇంకొక షాప్ ముందేమో ఐస్ క్రీమ్ షాప్ పెట్టించారు, ఇంకో మాల్ పక్కల రోడ్డు ఆక్రమించి అవి చేశారు, ఇంకో మాల్ ముందర మొత్తం అవి పెట్టేసి ఫ్లెక్స్ పెట్టేసి రోడ్డు మొత్తం ఆక్రమిస్తున్నారు. ఇలా మొత్తం షాపింగ్ మాల్ అంటే చిన్న చిన్న షాపులనేమో ఇబ్బంది పెడుతూ పెద్ద షాపింగ్ మాల్స్ను వారికి అంటే వారి దగ్గర ఏమి పొందుతున్నారో తెలియదు. కానీ ఈరోజు వనపర్తిలో మొత్తం రోడ్డును ఆక్రమించుకుంటూ షాపింగ్ మాల్లు చాలా అక్రమాలు చేస్తున్నారు. వాళ్ళ కొరకు మేము ఈరోజు ప్రజాభవన్లో ఇవ్వడం జరిగింది. కొన్ని అక్రమాలు అంటే వనపర్తిలో డబ్బాలు కానీ కొన్ని కట్టడాలు కానీ చేస్తున్నారు. ఎలాంటి ఎవరైనా డబ్బులు ఇవ్వకపోతే మాత్రం పెద్ద ఎత్తున పోలీసులు వెళ్ళి లేకపోతే అధికారులు వెళ్ళి దాన్ని కూలగొట్టడం చేస్తారు. మళ్ళీ వాళ్ళు డబ్బులు అయిన వాళ్ళు ఓకే, కానీ మరి ఇవన్నీ డబ్బులు ఇచ్చినా అని మా అనుమానం. ఇవన్నీ ఏంటి కనుక వెంటనే చర్యలు తీసుకోవాలని లేనేలా మేము కోర్టుకు కానీ లేకుంటే పై అధికారులు దానికి దృష్టి తీసుకుపోతామని ఈరోజు కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కొన్ని అనధికార అంటే ఒక పర్మిషన్ క్యాన్సిల్ అయినవాడుగా దానికి పర్మిషన్ రాకుండా కట్టడం కట్టుతున్నారు. మళ్ళీ వారికి ఎట్లా కట్టడం ఎట్లా కట్టించారు, పెద్ద ఫంక్షన్లు వేస్తున్నారు. మనం వారికి ఎట్లా ఇచ్చారు అంటే వీళ్ళు ఏమి లేకుండా వాళ్ళు అంటే పని చేస్తలేరా లేకుంటే డబ్బులు తీసుకొని చేస్తున్నారా? ఈ రెండు తేల్చాల్సింది అధికారులే. అధికారులు చాలా పని చేస్తలేరు, కొన్ని దగ్గర డబ్బులు తీసుకొని పని చేస్తున్నారు. దానికి సాక్ష్యాలన్నీ ఉన్నాయి. కనుక వెంటనే ఇవి మానుకోవాలి. చట్టం పరిధిలో మీరు చేయవలసిందే. లేకుంటే అఖిలపక్ష ఐక్యవేది కానీ పలు సంఘాలు కానీ మీ వెంట పడతాయి. మీరు అక్రమాలు చేయొద్దండి. మీ పని మీరు చేసుకుంటూ పోతే ఎవరు అడ్డుపడరు. కానీ అక్రమాలు చేస్తే మాత్రం ఖచ్చితంగా మీ వెంట పడతామని చెప్తూ అఖిలపక్ష ఐక్యవేదితో ఉండిపడతాం.